సిద్ధం ఈ పదమే ఒక వైబ్రేషన్. జగనన్న పిలిపే ఒక ప్రభంజనం. ఆ పిలుపును అందుకుని లక్షలాదిగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జగనన్న సైనికులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చూస్తున్నాం, గత 5 సంవత్సరాల కాలంలో చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటున్నాను. ఎక్కడా కూడా కామా ఫుల్ స్టాప్ కూడా తేడా లేకుండా చెప్పిన మాట చెప్పినట్టు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటున్నాను. ఈవేళ మనం చూస్తాం, గత ఎన్నికల్లో 2014లో ఎన్నికలు జరిగితే ఒక సంవత్సరం ముందు నుంచి 2013 నుంచి వాడ తిరిగి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మీరెవరూ కూడా రుణాలు కట్టద్దు, మీ జగనన్న ముఖ్యమంత్రి, మీ చంద్రన్న ముఖ్యమంత్రి అయితే మీ రుణాలన్నీ మాఫీ చేస్తానని అబద్ధపు వాగ్దానం చేసి ఊరు ఓడ తిరిగి మహిళల చేత ఓట్లు ఎంచుకున్న ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైన తర్వాత 5 సంవత్సరాల్లో పూర్తయినా ఎక్కడా కూడా డ్వాక్రా రుణం మాఫీ చేయని విషయాన్ని ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి 79 లక్షల డ్వాక్రా మహిళలు ఈవేళ గమనించారని మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ 79 లక్షల డ్వాక్రా మహిళలు ఈరోజు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకున్నారు. దేనికోసం? జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి 79 లక్షల డ్వాక్రా మహిళలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. ఈవేళ మనం చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యేసరికి కేవలం 14 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేవారు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈవేళ 14 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేవారు. రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయల పెన్షన్ని, 70 రూపాయల పెన్షన్ని 200 చేసి ఈవేళ దాన్ని రాజశేఖర రెడ్డి గారు మరణించేసరికి 65 లక్షల మంది చేశారు. అంటే 5 సంవత్సరాల కాలంలో 50 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఈవేళ మనం చూస్తున్నాం, పెన్షన్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి వేతనంగా 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మీకు తెలియజేస్తున్నాను. ఈ పెన్షన్స్ ఏ విధంగా పెరిగాయి ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో తన మేనిఫెస్టోని విడుదల చేస్తూ నేను అధికారంలోకి వస్తే ఈ 2000 పెన్షన్ని 750 రూపాయలు చేస్తానని చెప్పాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 750 ప్రకటించారో వెంటనే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు 750 ప్రకటించారు కాబట్టి మనం ఎంతో కొంత పెంచకపోతే మనకు అడ్రస్ గల్లంతవుద్దన్న భావంతో 1000 రూపాయలు అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన మాట ప్రకారం 1000 రూపాయలు ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చారంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసరికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెన్షన్ల సంఖ్య 30 లక్షల మందికి. 30 లక్షల మందికి 1000 రూపాయలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 65,35,000 మందికి. ఈ 65,35,000 మంది అవ్వాతాతలు ఈవేళ ముక్త కంఠంతో చెప్తున్నారు, మేము సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం తెలియజేసుకున్నాను. దాదాపు 79 లక్షల డ్వాక్రా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉంటే దాదాపు 66 లక్షల పెన్షనర్లు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, గడిచిన 2014 నుంచి 2019 వరకు మనం అందరం చూసాం, ఒక్కటంటే ఒక్క ఇళ్ల పట్టే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటంటే ఒక్క ఇళ్ల పట్టా ఇవ్వలేదు. ఈవేళ భారతదేశ చరిత్రలో ఒక 5 సంవత్సరాల కాలంలో 31 లక్షల మందికి ఇళ్లు పట్టాలు ఇచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకున్నాను. ఆ విధంగా చూసుకుంటే ఒక్కో ఇంట్లో ఇద్దరున్నా కూడా దాదాపు 60 లక్షల మంది ఇల్లు స్థలం తీసుకున్న ఈవేళ మహిళలు, పురుషులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా 60 లక్షల 69 లక్షల మంది, 79 లక్షల మంది డ్వాక్రా మహిళలు, 66 లక్షల మంది అవ్వాతాతలు, దాదాపు 62 లక్షల మంది గృహం పొందిన లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడానికి సిద్ధంగా